వాతావరణ మార్పుల నేపథ్యంలో సాగుతాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో తెలిపారు. ఉమ్మడి జిల్లా సమీక్షలో ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్నారు. నీటి లభ్యతను బట్టి రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. లోపల అధికారులతోటి మరి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రులందరితోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా వర్షం పుష్కలంగా నీళ్లున్నప్పుడు మేమే పుష్కలంగా నీళ్లు ఇవ్వడానికి కానీ అదేవిధంగా పంటల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితిని మీకు చెప్పడం ద్వారా ఆరుతడి పంటల వైపు మీ దృష్టి మరల్చాలని, ఈరోజు మిగతా పంటల వల్ల నీటికి సంబంధించిన ఎద్దడి వచ్చి రేపొద్దున ఇబ్బంది పడతారు కావచ్చు, ఏప్రిల్ నుంచి చెప్తా ఉన్నారు. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టుగా ఎంత చెప్పినా భవిష్యత్తులో వర్షాలు పడతాయి కావచ్చు అనే ఆశతోటి వేసిన వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి ఇప్పటికే నష్టం మించిపోయి ఇంకా పెరగకుండా ఉండే విధంగా ఆరుతడి పంటల వైపు దృష్టి మరల్చాలని, త్రాగునీటికి సంబంధించి కానీ ఇతరత్ర అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల విషయం లోపల రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి ఆ అంశంలో పత్రికల వారు కూడా సహకరించి తప్పకుండా భవిష్యత్తులో ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా త్రాగునీరు కానీ సాగునీరుకు సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్లో మరి రివ్యూ చేసిన దాని ప్రకారంగా ప్రత్యేక అధికారి కూడా వచ్చినారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ప్రజలకు సంబంధించిన ఎటువంటి కష్టం రాకుండా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తామనే మాట మనం చేస్తాం. ఇప్పుడే చెప్తా.